లేసాక ఫ్యాన్స్ దొరికారు. కూసింత భయం కూడా పడట్లేదు పాప. ఎవరైనా అమ్మాయిని ఒక అందమైన ప్రాంతానికి తీసుకెళ్తారు. బట్ నేను స్లమ్కి తీసుకొచ్చా. తను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ అమ్మాయి పేరేంటి అడిగితే అమ్మాయి దేశం పేరు చెప్తే దేశం పేరుతో పిలుస్తున్నాడు అమ్మాయిని. రైట్ నౌ ఈరోజు నేను ముంబైలో అతిపెద్ద స్లమ్ ఏరియా అయిన ధారావికి అయితే వచ్చాను. నాతో పాటు లేసాని కూడా తీసుకొచ్చాను. లేసా చూడొచ్చు ఏ విధంగా ఉందో ధారావి. స్లమ్లో సందుల్లోకి వచ్చాం. ఇక్కడ వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూడండి. చిన్న చిన్న ఇల్లులండి ఇవి మొత్తం. ఈ అమ్మాయిని తీసుకొని ఇందులోకి వచ్చానమాట. ఇక్కడ మనకి అసలైన జీవితాలు కనిపిస్తాయి. ఎందుకంటే ముంబైలో ఎంతోమంది పేదవాళ్ళు ఇక్కడే ఉంటారండి. దాదాపు 60% స్లమ్లోనే జీవిస్తారు ముంబైలో. ప్రస్తుతం నేను వచ్చేసి కుంభరవాడ అనే ప్రాంతంలో ఉన్నా, ఈ ధారావిలో. ఇక్కడైతే కుండలు అవి తయారు చేస్తారండి. మట్టికి సంబంధించిన పాత్రలన్నీ పరిశ్రమలు ఇక్కడ ఉంటాయి. చూడవచ్చు అందరూ చిన్న చిన్న ఇళ్ళల్లో ఎలా ఉన్నారో. వర్షం పడుతుందండి ప్రస్తుతం చిన్నగా. మొత్తం వీధులు చిన్న చిన్న ఎరుకలు, చిన్న చిన్న జీవితాలు వెళ్ళే కొద్దీ కనిపిస్తూనే ఉంటాయి ఇలాగా. చూడొచ్చు ఎలా ఉందో. ఇవన్నీ చిన్న చిన్న ఎరుకలండి. మొత్తం ఇల్లులన్నీ చాలా దగ్గరగా ఉంటాయి. చాలా చిన్న ఇల్లులు. లేసాని స్లమ్లోకి తీసుకొచ్చిన ఎవరైనా అమ్మాయిని ఒక అందమైన ప్రాంతానికి తీసుకెళ్తారు. బట్ నేను స్లమ్కి తీసుకొచ్చా. ఎందుకంటే చూపించాలి. ప్రతి ఒక్కరూ అందాన్నే చూస్తారు, కానీ కొన్ని ఇలాంటివి కూడా చూస్తే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ తనకి వస్తుంది. చిన్న చిన్న పిల్లలు హాయ్ హాయ్ హాయ్. చూడండి ఇటువైపు వస్తుంది, ఇటువైపు వస్తుంది. ఇది మరీ చీకటిగా ఉంది. ఇందులో ఇల్లులండి ఇవి ఇల్లులు. చిన్న ఇల్లులండి, సింగిల్ గదులు అనమాట. ఒక గది అన్నట్టుగా ఉంటుంది. వీళ్ళు అద్దెలు కూడా కట్టుకుంటారు ఇందులో. కొందరికి ఓన్ హౌసెస్ కూడా ఉండవు ఇందులో. వర్షం పడుతుంది. లీసాకి గుడికి ఇచ్చా. కామ్ ఎవరో మన వాళ్ళు మంచిగా డాగేష్ బాయ్ని పెంచుతున్నారు. ఇక్కడ కొంచెం ఓపెన్గా ఉంది. భలే ఉంది అసలు. ఒక కొత్త అనుభూతి కలుగుతుంది నాకైతే. చూడండి ఇల్లులు ఎలా ఉన్నాయో. ఈ కుంభరవాడ అనే ప్రాంతంలో ఓన్లీ మట్టి కుండలు, మట్టికి సంబంధించిన పాత్రలన్నీ చేస్తారు. చూసారా, ఈ కుంభరవాడ అనేది దీనికి ఫేమస్. ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో ఫంక్షన్ ఏదో జరుగుతుంది. అందరూ కొత్త బట్టలు వేసుకొని ఉన్నారు. బాగుంది, ఏదో చేసుకుంటున్నారు శుభకార్యం. లీసా ఆర్ యూ కంఫర్టబుల్ హియర్? ఓకే. ఇదిగోండి ఇలా ఇల్లులు పైన కూడా ఉంటాయి, చిన్న చిన్నవి అనమాట. భలే ఉంది, భలే ఉంది అసలు. హాయ్, వాట్ ఆర్ యు డూయింగ్? చూసారా ఎలా ఉన్నాయో ఈ సందులు. ఒక్కో దగ్గర ఒక్కోలా ఉన్నాయి. అంతా మురికివాడంటే మరి క్లీన్గా ఉండదు. చూడొచ్చు ఎలా ఉన్నాయో. ఈ స్లమ్ ఏరియాలో ఇది ఒక అపార్ట్మెంట్ అనుకోవచ్చండి. లిఫ్ట్లు అవి ఉన్నాయి. ఇదిగోండి ఎలా ఉందో చూడండి అసలు. టెంపుల్ ఇక్కడ, ఒక చిన్న టెంపుల్. ఓ పక్కకు అయితే వచ్చాం ప్రజెంట్. మొత్తం వీళ్ళకి ఖాళీ ఉండదు కదండి. వీళ్ళు స్లమ్లో ఉండేటోళ్ళందరూ ఇలా బయటనే పార్కింగ్ చేసుకోవాలి. వీళ్ళు బైక్లు అవి ఆ సందుల్లోకి వెళ్ళవు. నిన్నంతా ఎండగా ఉంది ముంబైలో. ఈరోజు వర్షం స్టార్ట్ అయింది. లేసా ఇబ్బంది పడకూడదని ఒక గొడుగు కొనిచ్చేసి తనకి పెట్టుకోమని చెప్పా. మనం ఎలా పోయినా పర్లేదు, అమ్మాయి మనల్ని నమ్ముకొని వచ్చింది కాబట్టి సేఫ్గా ఉండాలి. యూ ఫీల్ సేఫ్ రైట్ లిసా? ఇంకోవైపు వచ్చామండి ఈ ధారావిలో. ఇది కుంభరవాడ అనేది చూసేసాం. కుంభరవాడ నుంచి ఇవతల వైపుకి వచ్చాం. చూద్దాం, ఏదో ఒక సందు చూసుకొని లోపలికి వెళ్తే ఇంకొక కొత్త ప్రదేశం చూడొచ్చు ఇందులో. ఇలా అయితే వెళ్దాం ఒకసారి, చూద్దాం ఈ లోపల ఏ విధంగా ఉంటుందో.
చూసారా బైక్స్ అన్నీ ఇలా పార్కింగ్ చేసుకుని ఉంచుకుంటారు. వీళ్ళకి ఏంటంటే పార్కింగ్కి లోపల ప్లేస్ ఉండదు. ఇటువైపు కొంచెం బిల్డింగ్లు అవి ఇవి ఉన్నాయి మధ్యలో. కొన్ని చోట్ల అయితే ఏం ఉండదు అసలు. చిన్న చిన్న రేక్ షెడ్లు ఇరికిరికి ఇళ్ళల్లోనే ఉంటారు వీళ్ళు. తినని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకొచ్చాను. చూడండి ఎలా ఉందో. మొత్తం అంతా కొంచెం స్మెల్ అది వస్తుంది. ఎంతైనా కొంచెం ఇది ఒక సమ్ ఏరియా కాబట్టి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. రోడ్లు అవి చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. మొత్తం చిన్న చినుకులు పడితేనే ఇలా అయిపోయింది. ధారావిలో గోల్డ్ షాపులు కూడా ఉన్నాయి చూడొచ్చు. ఇది వచ్చేసి కిరాణా షాప్. ధారావిలో ఇది ఒక మార్కెట్, మొత్తం అన్నీ దొరికే ప్రాంతం. ఇక్కడ మనకి కిరాణా కావాలన్నా మెడిసిన్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. మార్కెట్ అంటే అన్నీ దొరికే ప్రదేశం. ఇక్కడ పూజ సామాగ్రి దుకాణం, కొబ్బరికాయలు, అరటిపళ్ళు అన్నీ అమ్ముతున్నారు. నేను ఈ స్లమ్లో బాగానే నడిచేస్తున్నాను కొన్ని చోట్ల. పాపం తినే ఈ అమ్మాయి నడవడానికి ఇబ్బంది పడుతుంది. తను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక టెంపుల్ అయితే కనిపించింది, హిందూ టెంపుల్. లోపల ఆంజనేయ స్వామి, బాగుంది టెంపుల్, భలే ఉందండి. మొత్తం 2 కిలోమీటర్ల పరిధిలో దాదాపు కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. సో మన ఏ సందులోకి వెళ్ళినా జనం కనిపిస్తారు. అసలు రోడ్లు ఖాళీ అయితే ఉండవు. టిఫిన్ షాపులు ఇవి. వచ్చేసి ప్లే గ్రౌండ్లో ఉందండి, భలే ఉంది. ఇక్కడైతే భలే ఉంది, ఆడుకుంటున్నారు అందరూ. ఈ ధారావి మధ్యలో ఈ ప్లే గ్రౌండ్ అయితే ఉంది. ఇది ఏదో స్కూల్లో ఉంది. ఇక్కడ చాలా బాగుంది. చిన్న చిన్న ఇల్లులు భలే ఉన్నాయి. అలా గో విత్ ద ఫ్లో అనుకుంటూ తిరిగేస్తున్నాం నేను లేసా. అలా మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ ఒక సందులోకి వెళ్దాం, చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. ఎక్కడికక్కడ మన హిందూ సాంప్రదాయం అయితే కనిపిస్తుందండి. చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ. ఇక్కడ ఎగ్జైట్ అవుతున్నాడు మమ్మల్ని. హాయ్, వాట్స్ యువర్ నేమ్? అప్తానా? ఓ నైస్. ఈరోజు సండే, చిన్నపిల్లలకి సెలవు. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఈరోజు సండే అవడంతో అందరూ ఫ్రీగా ఉన్నారు. సో అందరూ ఏంటంటే ఖాళీగా ఉండడం, తిరుగుతున్నారు అనమాట. కొంచెం జనాలు అవి ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ సందులు చూసి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, ఎటు వెళ్ళాలో ఏం అర్థం కావట్లే. మొత్తం ఎటు చూసినా సందులే కనిపిస్తున్నాయి. చూడొచ్చు ఎలా ఉంది బాబోయ్, మామూలుగా లేదుగా. చిన్న చిన్న జీవితాలు, చిన్న చిన్న ఇల్లులు, భలే ఉంది. ఈ ఇరక సందుల్లో నేను తిరగడానికే భయంగా ఉంటే తను కూడా తిప్పుతున్నాను నేను. చాలా చిన్న సందులు, మామూలుగా లేదు. ఏసా పర్లేదు, ధైర్యంగానే ఉంది. ఇక్కడ కొందరు లోకల్స్కి కూడా తెలియదండి రూట్లు, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారనమాట. మా ముందు ఇద్దరు ఆడవాళ్ళు నడుస్తున్నారు కదా, వాళ్ళు కూడా మమ్మల్ని ఫాలో అవుతూ ఒక రూట్లోకి వచ్చారు. అక్కడ డెడ్ ఎండ్ ఉందన్నమాట. వాళ్ళకి కూడా తెలియదు, ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అంటే షార్ట్ కట్స్ ఉంటాయేమో అనుకుంటారు. కూసింత భయం కూడా పడట్లేదు పాప, చాలా ధైర్యంగా నడిచేస్తుంది. తను ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం అన్నీ బాగానే చేస్తుంది. నేను అనుకున్నా ఇబ్బందిగా ఫీల్ అవుతుందేమని. సండే కదా. హాయ్ హాయ్. యా, భలే ఆడుకుంటున్నారా, నైస్. డ్రైనేజీ వ్యవస్థ చూడండి ఎలా ఉందో. కాలువలు వెళ్తూనే ఉన్నాయి. నేను నడిచేది రూట్ అనుకుంటున్నాం, కానీ కాలువ పైన నడుస్తున్నా. ఇక్కడ రోడ్డు కాలువ ఒకటే, వీటిపైన ప్లేట్స్ వేసారు అంతే. బట్టలు ఉతుక్కోవడం, ఆరవేసుకోవడం అన్నీ ఒకే దగ్గర అండి. చిన్న ప్లేస్లో భలే బతికేస్తున్నారు. చిన్న ప్లేస్ ఉంది, ఆడుకుంటున్నారు. భలే ఉంది ఇక్కడ ఏరియా, భలే ఉంది. ఇలా అదృష్టవంతులు, ఇలా ఆడుకోవడానికి ఒక చిన్న ప్లేస్ అయినా ఉంది ఇక్కడ. లేసాక ఫ్యాన్స్ దొరికారు. ఆయుష్, ఓకే. హరి, the traveler Hari. I'm a YouTuber, you know. Okay, nice to meet you. Okay, Sunday holiday, enjoy. ఇగో ఇక్కడ బ్యాచ్ ఆడుకుంటున్నారు. ఎలా ఉంది చూసారా, మామూలుగా లేదు. ఏందో ఈ సందులు, ఏదో సందులో దూరిపోదాం అలాగా. కేబుల్ వైర్లు బాబోయ్. నా ముందు సందు ఉంది చూసారా, చాలా చిన్నది. ఓన్లీ 1% మాత్రమే వెళ్ళడానికి అవుతుంది. బాబోయ్, మామూలుగా లేదు అసలు. చాలా చీకటిగా ఉంది ఈ సందు అయితే. ఇవన్నీ ఇల్లులే, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ ఇల్లులే. సింగిల్ రూమ్లో ఉంటారనమాట. ఇది అయితే మరీ ఘోరం అండి. వండుకోవడం, తినడం, పడుకోవడం ఒకే రూమ్ అండి. బా,
ఆయన పేరుకే ముంబైలో ఉంటున్నారు కానీ ఇది ఒక నరకం అని చెప్పొచ్చు. కొన్ని దారులు అయితే మూసిపోయి ఉన్నాయి. కొన్ని చోట్లకి వెళ్తే మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. అన్నింటికి కనెక్షన్ లేదనమాట. చాలా గ్రేట్ అసలు. ఎలా ఉంటున్నారో ఏంటో వీళ్ళు. వర్షం అయితే డైరెక్ట్గా వస్తుంది కానీ సూర్యరశ్మి అయితే కష్టం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతున్నారు. ఇక్కడ అద్దెలే వేలల్లో ఉంటాయి. ఉండేది ఒక్క గది అయినా గదికి 9,000 10,000 కూడా కట్టేటోళ్ళు ఉంటారు. చాలా ఎక్కువ ముంబైలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది. లీసా, హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ లైక్ దిస్ బిఫోర్? No. ఫస్ట్ టైం? Yes. గ్రేట్. హౌ ఇస్ ఇట్? Very interesting. వెరీ ఇంట్రెస్టింగ్. సెలూన్ బాగుంది, చిన్న సెలూన్ ధారావిలో. హాయ్ బ్రో. చూసారా జనం ప్రతి సందులో ఉంటున్నారు. ఎవరో ఒకరు ఏదో ఒక పనితో తిరుగుతూనే ఉంటున్నారు. ఖాళీ అయితే లేదు. ఇవ్వండి ఇక్కడ డ్రైనేజ్ వర్క్లు ఏవో అవుతున్నాయి. తీసా కమ్. చూసారా ఎలా ఉందో? పైనుంచి కింద వరకు అన్ని ఇల్లులే. సింగిల్ గదుల్లో ఉంటారు. మెట్లెక్కి వెళ్ళేటోళ్ళకి ఇంకా పెద్ద టాస్క్ కింద వాళ్ళ కన్నా. మామూలుగా లేదు. దాదాపు గంట నుంచి తిరుగుతున్నాం. ఏదో ఒక యూనివర్స్లో ఇరుకుపోయినట్టుగా ధారావిలో ఇరుకుపోయాం. ఇదొక వీధి, ఇదొక వీధి అండ్ ఇదొక వీధి. అందులో మళ్ళీ ఈ సందులు అంతా పెద్ద ప్రపంచంలా ఉంది. 1800 ఎకరాల్లో దాదాపు 12 లక్షల మంది జీవిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇది చిన్న క్లినిక్ అన్నట్టు. పోలియో చుక్కలు వేస్తున్నారండి పిల్లలకి. స్లమ్ ఏరియా నుంచి బయటకు వచ్చేసాను. మొత్తం అసలు గాలి ఆడట్లేదు స్లమ్ ఏరియాలో. అండ్ కొన్ని ప్రాంతాలు అయితే చాలా అంటే చాలా స్మెల్ వస్తున్నాయి అనమాట. ముంబైలో ట్రాఫిక్ ఘోరం, అసలు దారుణంగా ఉంది. ఏ సందులో చూసినా అసలు ఖాళీ లేదు. ఇక్కడ చూడండి, ఒక పక్క నూతనంగా కట్టిన బిల్డింగ్, ఒక పక్క పాత బిల్డింగ్. కిందన పేదరికం. ధనవంతులు పేదవాళ్ళు పక్క పక్కనే ఉన్నారు కానీ వ్యత్యాసం చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే నేను లేసా కలిసి ఇక్కడ బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట. బంద్రా బ్రిడ్జ్ అని చాలా ఫేమస్ కేబుల్ బ్రిడ్జ్ ముంబైలో. సో ఆ ప్లేస్కి వచ్చాం. మొత్తం చూపిస్తే చూడండి, కనిపిస్తుంది కదా, ఇదే ముంబై బంద్రా బ్రిడ్జ్. అటువైపు ఉంటుంది, మీరు చూడొచ్చు. మనకి కంప్లీట్ వ్యూ అయితే అక్కడ ఉంటుంది చూసారా. అండ్ ఇక్కడి నుంచి చూస్తే సిటీ వ్యూ ఉంటుంది. మామూలుగా లేదు చూడండి, భలే కనిపిస్తుంది కదా. అసలు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. వాటి మధ్యనే స్లమ్ ఏరియాస్. మనం ధారావి ఇదిగోండి కనిపిస్తున్న సైడ్ నుంచే వచ్చాం, అక్కడి నుంచి. అండ్ ఇక్కడ టోల్ కూడా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ ఎక్కడానికి టోల్ ప్లాజా అనమాట ఇది. లొకేషన్ అయితే చాలా బాగుంది, దీనికోసం ఇక్కడ తీసుకొచ్చాను. లీసా, హౌ ఇస్ ద లొకేషన్? అమేజింగ్. ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చాలా బాగుంది. బట్ బ్రిడ్జ్ చూపిద్దామని ముందు తీసుకెళ్తున్నా. సో క్యాబ్లో అయితే వచ్చాం ఇంతవరకు. ఇక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ ఎక్కుతాం. ఇప్పుడు భలే ఉంటుంది వ్యూ, మామూలుగా ఉండదు. చూసారుగా ఎలా ఉందో బ్రిడ్జ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. గవర్నమెంట్ ఆ బ్రిడ్జ్ని కొన్ని 100 కోట్లు పెట్టి కట్టిందండి. చాలా బ్యూటిఫుల్ బ్రిడ్జ్. ముంబైకి అదొక మంచి హిడెన్ జెమ్ లాంటిది. హిడెన్ జెమ్ ఏం కాదు, అందరికీ తెలిసిందే. చాలా అందంగా ఉంటుంది, ఎంతోమంది మిస్ అవుతుంటారు అనమాట. అండ్ నైట్ టైం ఆ బ్రిడ్జ్ పైన డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే మామూలుగా ఉండదు.